దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 5. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను, గాలివానకు చాటైన చోటు వలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలను ఉండును. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. 9వ శిఖరము. నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభు చెబుతున్నాడు. ఎంతటి ఆధిక్యత మనది! అపాయంలోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయంను కోరుచు మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు. క్లిష్ట పరిస్థితులు, విచారముల్లో ఉన్నవారు నీ యొద్దకు వచ్చుదురు. గొప్ప అవసరతలో ఉన్న వారందరి ఆదరణకు, బలమునకు నీవు కారణమగుట అన్నది నీ గొప్ప ఆధిక్యత. ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయనే నీకు ఆశ్రయస్థానంగా ఉండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానంగా మార్చును. 10వ శిఖరం. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువును మహిమలో చూతుమనున్నదే మన నిరీక్షణ. మహిమగల రాజును మనము కనులారా చూచెదం. బైబిల్లో 3 స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పిలువబడుచున్నాడు. ఆయన 2వ పర్యాయమున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచెదం. 11వ శిఖరం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. తన స్వకీయ సంపాద్యముగా ప్రభు మనల్ని ఎలాగూ చేసుకుని ఉన్నాడో అనే విషయం మనకిచ్చట జ్ఞాపకం చేయబడుతున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకునలేడు. మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే. యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా యథార్థముగాను, ఆనందముగాను, ధైర్యముతోనూ, మహిమగల అక్షయ దేహములతో నిరంతరము ఉండునట్టి పరలోక రాజ్యములో నివసించుదమని చెప్పగలం. ఇది రక్షణ యొక్క మరి ఒక శిఖరం. ఎన్నటికీ గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తం మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్.